మెగా డాటర్ నిహారిక యాంకర్గా పరిచయమైంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో నటిగా మారింది. అంతేకాకుండా హీరోయిన్గాను పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక కెరియర్ పీక్స్లో ఉండగానే ఆమె తండ్రి నాగబాబు జొన్నలగడ్డ చైతన్యకు ఇచ్చి వివాహం జరిపించారు. 2020 డిసెంబర్లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలం వీరి కాపురం సాఫీగా సాగింది. ఏమైందో తెలియదు కానీ నిహారిక చైతన్య మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. వ్యక్తిగత జీవితంలో బాగా డిస్టర్బ్ అయిన నిహారిక కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నా ఆమె తిరిగి మళ్ళీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి పలు చిత్రాలు తెరకెక్కించింది. ఇక గత ఏడాది నిహారిక నిర్మాతగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్ళు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రాణించింది. ప్రస్తుతం హీరోయిన్ గా పలు సినిమాల్లో నటిస్తుంది. ఈ క్రమంలోనే నిహారికకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె తన అత్త కొడుకు సాయిధరం తేజ్ ను పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విషయంపై స్పందించిన ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ఆ తర్వాత మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో డిన్నర్ కు వెళ్లిన ఫోటోలు బయటకు రావడంతో ఇక వీరిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక కీలక వ్యాఖ్యలు చేసింది. కుర్రాళ్ళందరిలో క్రేజీ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా బన్నీ అని చెబుతుంది నిహారిక. ఆయన హైపర్ యాక్టివ్ అని, ఎనర్జీ వేరే లెవెల్ అని తెలిపింది. ఇక ఎవరిని బుట్టలో పడేయడం ఈజీ అని యాంకర్ అడగ్గా వైష్ణవ్ తేజ్ ఏం చెప్పినా నమ్మేస్తాడు, నాకు వాడు టెడ్డీ బేర్ లాంటోడు అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తన రిలేషన్ క్లారిటీ ఇచ్చేసిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.